హాయ్ ఫ్రెండ్స్. ఏ పట్టణమైనా మనుషులు ఉన్నంత వరకే అందంగా ఉంటుంది. ఒక్కసారి జనాలు వెళ్ళిపోతే ఇక ప్రశాంతత రాజ్యమేలుతుంది. క్రమంగా దెయ్యాల పట్టణంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో అలాంటి విచిత్రమైన పట్టణం ఉంది. అక్కడ 61 ఏళ్లుగా మంట మండుతూనే ఉండటం విశేషం. అందుకు ఏ అంశాలు కారణమయ్యాయో, ప్రజలు ఎందుకు ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయారో తెలుసుకుందాం. జనరల్గా ఓ గ్రామాన్ని వదిలి ప్రజలు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఓ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోవడం అనేది అరుదైన అంశం. వెళ్ళిపోవాలి అని అందరూ ఒకే మాటపైకి రావడం తరచుగా జరగదు. కానీ అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో జరిగింది. అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీరు తప్ప ఎవరూ మీకు కనిపించరు. అక్కడక్కడ ఇళ్ళు ఉంటాయి. వాటిలో ఎవరూ ఉండరు. ఎటు చూసినా చెట్లు తుప్పలే కనిపిస్తాయి. అందమైన రోడ్లు ఉన్నా వాటిని ఆక్రమిస్తూ మొక్కలు చెట్లు ఉంటాయి. అంతా నిశ్శబ్ద వాతావరణం. అక్కడికి వెళ్ళేవారు మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. అదే సమయంలో నిజంగానే దెయ్యాలుంటే ఏంటి పరిస్థితి అని భయపడుతూ ఉంటారు. అయితే 61 ఏళ్లుగా అక్కడ మండుతున్న మంట ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఇంతకీ ఆ మంట కథేంటి, అది ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే డౌటు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పెన్సిల్వేనియా రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉంది సెంట్రాలియా. ఇక్కడ భూగర్భంలో మండుతున్న జ్వాల ఉండటం ఓ ప్రత్యేకత అయితే దీనికి ఉన్న చరిత్ర మరో ప్రత్యేకత. నిజానికి ఇదొక మైనింగ్ టౌన్. 1962కి ముందు చాలా బిజీ ప్రాంతం. కార్మికులు కంటిన్యూగా గనుల తవ్వకాలు జరిపేవారు. కార్మికులు నివసించేందుకు ఈ పట్టణంలోనే ఇల్లు ఉండేవి. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కష్టపడి సెంట్రాలియా భూగర్భాన్ని తవ్వుతూ ఉండేవారు. ఒకరోజు వచ్చిందో ప్రళయం. 1962 మేలో ఓ రోజు బొగ్గు గనుల దగ్గర ఒక్కసారిగా సైరన్లు మారుమోగాయి. ఆ సైరన్ల హోరుతో కార్మికులంతా పరుగులు పెట్టారు. అందరిలోనూ ఒకే ఆందోళన, ఏం జరిగింది అని. గనుల నిర్వాహకులు ఓ చేదు వార్తను వేగంగా చెప్పారు. భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతున జ్వాలాగ్ని చెలరేగిందని, అది గనుల్లోకి వస్తుంది అని చెప్పడంతో కార్మికులు ఆశ్చర్యపోయారు. వెంటనే అధికారులు అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశించారు. దాంతో కార్మికులంతా వెళ్ళిపోయారు. స్థానికంగా నివసించే ప్రజల్లో చాలామంది వెళ్ళిపోయారు. అలా గనుల్లో పుట్టిన అగ్ని 61 ఏళ్ల తర్వాత ఇప్పటికీ రగులుతూనే ఉండటం విశేషం. సెంట్రాలియాలో నివసించే ప్రజలు ఉన్నపలంగా వెళ్లేందుకు ఇష్టపడలేదు. కొంతమంది చావు బ్రతుకో ఇక్కడే అని అక్కడే ఉండిపోయారు. అయితే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా జనాభా సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. 1890లో అక్కడ 2700 మంది ఉండగా 1980 నాటికి 1000 మంది అయ్యారు. 2020 నాటికి 4 మాత్రమే ఉంటున్నారు. ఇప్పుడు ఎవరైనా ఆ టౌన్కి వెళ్తే చూద్దామన్నా ఎవరూ కనిపించరు. మంట వస్తున్న ప్రాంతానికి దగ్గరలో నివసిస్తే మంచిదేనా అనే అంశంపై పరిశోధనలు జరిగాయి. అప్పుడు తెలిసిందో షాకింగ్ న్యూస్. పొగ వస్తున్న చోట విషపూరితమైన కార్బన్ మొనాక్సైడ్ చాలా ఎక్కువగా వస్తుందని తేలింది. అది మనుషులకు ఏమాత్రం మంచిది కాదు, ప్రాణాలు పోయే స్థాయిలో వస్తుంది. దానివల్ల అమెరికా అంతా సెంట్రాలియా గురించి చర్చించుకుంది. విషపూరితమైన గ్యాస్ కారణంగా అక్కడికి పర్యాటకులు ఎవరూ రావద్దని అధికారులు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి.